సార్, మీ మగ్గానికి ఏం కాలేదు, బాధపడకండి. బాబు, చాలా థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్స్ బాబు. నా కోసం వచ్చిన మిమ్మల్ని రాత్రి నుంచి ఇంటి ముందే నిలబెట్టాను. కానీ ఇప్పుడు గాని మీరు రాకపోయి ఉంటే చాలా ఘోరం జరిగిపోయేది. ఈ మగ్గం నా తల్లి జ్ఞాపకం బాబు. ఈ జ్ఞాపకం నా కళ్ళ ముందుంటే నా తల్లి నాతోనే ఉందనుకుని బతికేస్తూ ఉంటాను. నా బిడ్డలు నన్ను ఒంటరివాణ్ణి చేసి విదేశాలకు వెళ్ళినా నా తల్లి నాకు తోడుగా ఉంది. ఈ తోడే నాకు ధైర్యం, సర్వం. ఇవాళ ఈ మగ్గానికి ప్రమాదం జరిగి అవ్వకూడదు ఏదైనా అయ్యుంటే అమ్మ తోడు బాబు, ఈ ప్రాణం ఇలా మిగులుండేదే కాదు. సార్, మీ అమ్మగారు మీకు తోడుగా ఉన్నారని నమ్మారు కదా, ఆ నమ్మకమే ఎప్పుడు మీకు రక్షగా ఉంటుంది. బాబు, నాకు మీరు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణయ్యాను. అందుకే బాబు, మీరు కోరినట్టు మీకోసం నేను చీర నేసిస్తాను. అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఈ మాట అన్నారు చాలు, మాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి ఇది మీరు చేసిన సాయానికి రుణం తీర్చుకునే అవకాశంగా మాత్రమే చూడడం లేదు. మీ పట్టుదల, కార్యసిద్ధి కోసం మీరు పడుతున్న తపన, కష్టం ఇవన్నీ కూడా నా మనసును తాకాయి. అవును, ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పనేలేదు. నేను రాజ్కోటి సిల్క్స్ ఆనంద భైరవ్ గారి అబ్బాయిని సార్. తను ఆనంద భైరవ్ గారి కోడలు. ఏంటి, మీరు నా శిష్యురాలు ఆనంద భైరవి కొడుకు కోడలా? ఈ మాట ముందే చెప్పలేదే. మిమ్మల్ని మా స్వశక్తితో ఒప్పిస్తేనే మా సంకల్పం గొప్పగా ఉంటుందని మా అమ్మగారు అనుకున్నారు సార్. అందుకే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత మా అమ్మ మాకప్పగించింది. ఇక్కడికి తను రాకుండా మమ్మల్ని పంపించింది. ఆనంద భైరవికి బతకడం కాదు, జీవితాన్ని గెలవడం కూడా తెలుసు. తన బిడ్డల్ని కూడా అదే బాటను అలవాటు చేస్తుందన్నమాట. శభాష్. సార్, మరి పని ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడో ఏంటమ్మా, వెంటనే. ఆలస్యం ఎందుకు? ఈ శుభవార్త వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి. పదండి. సార్, మరి మేము వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి రండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి. దర్శన్, శరణ్య, వెళ్ళిన పని ఏమైంది? ఆదికేశవులు గారు చీరని నేయడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు అత్తయ్య గారు. రేపే పని మొదలు పెడతానని కూడా చెప్పారు. అవునా? సంతోషం శరణ్య, చాలా సంతోషం. దామిని, దామిని, ఏంటదినా? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఎందుకా? మనం వెళ్ళి ఆదికేశవులు గారిని చీర నేయమని అడిగితే చీకొట్టారు కదా. అది ముసలుడు శరణ్య వాళ్ళడిగితే ఓకే చెప్పాడంట. ఇప్పుడు వాళ్ళ చీరని ఆయనే నేస్తాడంట. రేపటి నుంచి వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడంట. అసలు ఏంటి దామిని ఆ ముసలుడు ఓవర్ యాక్షన్?
మనం అడిగితే ఓ బిల్డప్ ఇచ్చి వాళ్ళకి మాత్రం అలా ఎలా ఒప్పుకుంటాడు? చెప్తా, వాడు వీళ్ళ పని ఎలా చేస్తాడో అది చెప్తా. నేను డబ్బులు ఎంత కావాలన్నా అంత మొహాన కొడతానన్నా కూడా నన్ను పురుగును చూసినట్టు చూశాడు. ఏంది మే ఆ తిక్కలది ఏదో చేస్తానని అంత సవాలు విసురుండాది? ఏం చేస్తుందంటావు? ఏం చేస్తుందో క్లారిటీ లేదు కానీ దాని పీత బుర్రతో కాన్సెప్ట్ని రోత పుట్టించటం మాత్రం పక్కా. ఏందో నమ్మి ఇంట్లో బుట్ట బొమ్మలాగా క్యూట్గా తిరగాల్సిన దాన్ని పాపం చిట్ట చివరికి ఇట్ట చేతబడి బొమ్మ మాదిరి తయారు చేసుండవు. అమ్మా, మనని మనం కాపాడుకోవటానికి మరొకరి బలిని సమర్పించటం యుద్ధనీతవుతుంది. అది పాపం కాదు. ఇప్పుడు చాపని పట్టటానికి ఎర కావాలి. అలాగే ఈ ఆస్తిని మనం పట్టడానికి దామినినే ఎరగా వాడాలి. అయినా ఊరికి నేను నొక్కేస్తావంటే వీలునామా రాసి ఇచ్చేస్తారా ఏంటి? ఆస్తిని ఇవ్వరు కదా. కోడలిగా ఇక్కడికొచ్చి సాధించలేనిది తోడేలుగా మారి సంపాదించుకోవాలి. ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా సిగ్గు లేకుండా మళ్ళీ లేచి నిలబడాలి, కలబడాలి. అది టార్గెట్ని కొట్టే లక్షణం. అర్థమైందా? నువ్వెట్టంటివి చెప్పేటప్పుడు గుళ్ళో మంత్రాల మాదిరి గూస్ బంప్స్ పుట్టినట్టుగా ఉంటాది. తర్వాతే క్లైమాక్స్ లో గుడి మెట్ల దగ్గర అడుక్కు తిన్నట్టు ఉంటాది. మా ఇవే తగ్గించుకో. అవును, చాలాసేపటి నుంచి చూస్తున్నాను ఇంట్లో నా మొగుడు నా సవితి కనిపించడం లేదేంటి? అవునమ్మే, కనీసం ఎవరో ఒకరన్నా కనిపించాలిగా, కనపడరింది. అత్తయ్యగారు, 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 ఆయన ప్రీతి కనిపించడం లేదు. ఏ అస్తమానం నీ కళ్ళ ముందే తిరగాల వాళ్ళు? ఆహా, అస్తమానం కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా కనిపించేవాళ్ళు. కనిపించట్లేదే అని అది నీతో చెప్పాల్సిన పని లేదు. వెళ్ళు.